ఆశీర్వాదములు కలుగునుగాక. ప్రియమైనటువంటి వారలారా, చక్కనైనటువంటి సువార్త, సమాధాన సువార్త. ఈ సమాధానము మనకు కలగడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటో ఎవరైనా ఒక మాటలో చెప్పగలరమ్మా? ఈ సమాధానము మనకు కలగడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏమిటో ఎవరన్నా చెప్పగలరా? ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధానపరిచాడు. ఏమ్మా? రక్తము ద్వారా సమాధానపరిచాడు. ఎలా? సిలువ రక్తము ద్వారా సంధి చేశాడు. సిలువ రక్తం తండ్రికి ఆయన సిలువ రక్తము ద్వారా మనల్ని తండ్రికి సమాధానం. దేని ద్వారా? సిలువ రక్తము ద్వారా. సిలువ రక్తము ద్వారా. ఈ సిలువ శుభసూచకమా, లేకపోతే ఆనాడు ఇది శాపగ్రస్తులకి లేకపోతే అవమానకరమైన వారికి వేసినటువంటి ఒక శిక్ష ఏమిటిది? బైబిల్ ప్రకారంగా శిక్ష. అది మనకి బైబిల్ ప్రకారంగా శిక్ష, శాస్త్ర ప్రకారంగా శిక్ష, ఆనాటి అలవాటు ప్రకారంగా శిక్ష. ప్రియమైనటువంటి వాళ్ళ, ఈ శిక్షకు పాత్రులు ఎవరు? అసలు నిజంగా మనమే. కానీ ఈ శిలువ యాగము ద్వారా దేవాతి దేవుడు మనకు చక్కనైనటువంటి విడుదల, రక్షణ, తన ప్రేమను, తండ్రి ప్రేమను చూపించి మనకు నిత్య జీవం ఇచ్చాడు. తీర్పు నుండి తప్పించాడు, తండ్రితో సమాధానపరిచాడు. హల్లెలూయా. అందుకే ఒక భక్తుడు పాడుకుంటాడు, సిలువే నాయనురా, నీ సిలువే నాశరణాయనురా, సిలువయందే ముక్తి బలము చూచితిరా, సిలువయందే ముక్తి బలము చూచితిరా, సిలువే నాశరణాయనురా. ప్రేమైనటువంటి వారలారా, ఈ సిలువ ఎంత ధన్యతను మనకిచ్చిందో మరి ఒక భక్తుడు చక్కనైన ఇంకొక గానములో తెలియపరుస్తాడు. సిల్లెను సిలువలో యేసు ప్రభుని దివ్యతమా కలువరిలో నా పాపము పోసి సిలువకు నిన్ను, ప్రేమ మీద, సిలువ వార్త మీద, శిలువ శక్తి మీద, శిలువ విజయము మీద అనేకమైనటువంటి విషయాలు మనకున్నాయి ప్రియులారా. దాదాపుగా పాత నిబంధనలో 300 ప్రవచనాలు ఉన్నాయి ఈ శిలువ యాగముల గురించి. ఈ శిలువ మన కొరకు ఏ విధముగా ఉపయోగకరమైనదో, నశించుచున్న వారికి ఇది ఏమై ఉన్నదో, లేకపోతే మనకు ఈ శిలువ వార్త శక్తి ఎలాగైందో చక్కనైనటువంటి దేవుని వాక్యములో, క్రొత్త నిబంధనలోను పాత నిబంధనలోను ఉన్నది ప్రియులారా. ఈ కాలంలో మనము శిలువ శక్తిని గురించి
సిలువ ప్రయోజనమును గురించి ధ్యానం చేసుకుందామని నేను ఆశపడుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని చూడండి అమ్మా ఒక్కసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. 18వ వచనం. సిలువను గూర్చిన వార్త, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. is the power of God to those who are under salvation. ఎవరైతే రక్షింపబడిన వారు ఉన్నారో వారికి ఈ సిలువ శక్తి, అది దేవుని శక్తి. ప్రియమైనటువంటి వారులారా, మనము ఈ ఉదయ కాలంలో అనేకమైన విషయాలు ఉన్నాయి, కానీ 1, 2, 3 విషయాల్ని, అంటే సిలువ విలువ ఏమైనది, సిలువ యాగము ఏ విధంగా మనకు శక్తినిచ్చింది, అది తర్వాత దీని అవసరత అన్న దినము మన జీవితాల్లో ఎలా ఉందో ఒక్కసారి చూద్దామని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగదాం. మహోన్నతుడవు, సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు అయిన మా దేవ, సమాధాన యాగము కొరకు, మా శాప పాప దోష అపరాధముల కొరకు శిక్ష నందవలసిన మమ్ములను తండ్రితో సమాధాన పరచుట కొరకు సిలువ యాగమును నీవు నీ అనతి ప్రణాళిక ప్రకారము నా ప్రభువా జరిగించి నీ అమూల్యమైన రక్తమును బలిదానముగా పెట్టి మాకు రక్షణనిచ్చావు. ఆ సిలువ శక్తిని మాకు అనుగ్రహించావు. అనుదినము మా సిలువనెత్తుకొని నిన్ను వెంబడించమని పిలుపునిచ్చావు. నీ ప్రేమను లోకమునకు చాటుటకు, నశించుచున్న వారిని వెదికి రక్షించుటకు, వెర్రితనములో ఉన్న వారిని నీ యొద్దకు నడిపించుటకు, వారికి నిత్య జీవమిచ్చుటకు నీ సిలువ శక్తిని ప్రభు మాకు అనుగ్రహించావయ్యా. ఆ సిలువ చాటున నీ దీనదాసుడునైన నన్ను మరుగుపరిచి మీరే నీ బిడ్డలతో మాట్లాడమని, నీ కృప చూపించమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ ప్రశస్త శక్తి గల నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాం మా తండ్రి. ప్రేమైనటువంటి వారులారా, మనము ఈ దినములలో సిలువ ధ్యానము చేసుకుంటూ ఉంటున్నాం. సిలువ ధ్యానము చేసుకుంటూ ఉన్నాం. మరి ఈ సిలువ ధ్యానమును చేసుకుంటున్నటువంటి మనల్ని మనం ఒక్కసారి గనుక ఈ వాక్యాలని ఆధారం చేసుకొని చూసుకున్నట్లయితే మనకు ఒక ప్రముఖమైన విషయాన్ని గమనించగలుగుతాం. యేసు క్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు ఏ విధముగా బలి అయ్యాడో, నీ పాపములను దోషములను ఏ విధముగా ఆయన తొలగించాడో నీకు తెలుస్తుంది. మన పాపములను తొలగించిన దేవుడు మనలని కౌగిలించుకొని తన సువార్తను, సిలువ సువార్తను మనకప్పగించి నీ సిలువను ఎత్తుకొని, అంటే నీ పాప దోష అపరాధములను క్షమించబడినట్లు పశ్చాత్తాప ప్రార్థన చేసి తిరిగి పాపము వైపు వెళ్లకుండా నీవు ఏమి చేయవలెనో పాపులను రక్షించుటలో నీకు బలమునిచ్చాడు. అదే మార్పు కలిగినటువంటి బలము, ఒక వ్యక్తిని మార్చగలిగినటువంటి బలము. కనుక ప్రియమైనటువంటి వారలారా, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5, 6 వచనాలలో మనము గమనించినట్లయితే మన పాపముల కొరకు ఆయన ఏ విధముగా శిక్ష నొందాడో మనకు కనబడుతుంది.
అదే మాటను మనకు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14లో, అపోస్తుల కార్యము 12వ అధ్యాయములో 12వ వచనంలో ఎంతో చక్కగా మనకు చెప్తాడు ప్రియులారా. కనుక నీవు నేను ఆ ప్రముఖమైనటువంటి విలువైనటువంటి శిలువ యాగములో క్రీస్తు కార్చిన పవిత్ర రక్తముతో సిద్ధి పొందిన నీవు నేను తిరిగి మరలా పాపము వైపు చూడకూడదన్నదే ఈ శిలువ మనకు ఈ ఉదయ కాలములో చేయుచున్నటువంటి పునః పరిశీలన, ఆత్మ పరిశీలన, మనల్ని మనము శుద్ధి చేసుకొనుట, ఏమైనా ఉన్నవో లేవో. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో ఆ క్రీస్తు శిలువను నీవు నేను హత్తుకొనాలి. దానిని మన జీవితంలో ఒక గుర్తుగా మనము స్థిరపరుచుకొని ముందుకు కొనసాగాలి. అందుకనే మనము క్రీస్తుని అంగీకరించినటువంటి మనము మన సిలువను ఎత్తుకొని, లేకపోతే నీ సిలువను ఎత్తుకొని నడవమని చెప్పుచున్నటువంటి మాటలో ఒక మాట ఉంది. పౌలు భక్తుడు చెప్తాడు, నేను జీవించున్నది నేను కాను. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనములో, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనములో నీ పాప దోషాపరాధ పాత జీవితమును, రోత జీవితమును, మరణ జీవితమును విడిచిపెట్టి మార్పు చెంది క్రీస్తుతో సజీవునిగా జీవించమని పిలుపునిచ్చి ఉన్నాడు. ఇది నిజమైనప్పుడు నీవు ఎత్తుకొనిన నీ సిలువను నీవు నిజముగా ఆయన చెప్పిన విధానముగా మోయుచు ఉన్నావా, లేకపోతే కాలి కింద తొక్కి వేసి ఉన్నావా, లేకపోతే దాన్ని ఈడ్చుకుంటూనే ఉన్నావా? కాళ్ళు ఏదో చెప్పాయి, వారానికి ఒకసారి లేచాను, ఏదో చెప్పాను వాక్యం, లేకపోతే దాన్ని విడిచిపెట్టాను, వారం అంతా హాయిగా తిని తొంగుంటున్నాను అంటున్నావా? నీకు నీవు చూసుకొనవలసినటువంటి ఒక విషయము ప్రియులరా. ఎందుకంటే మనకు పరిచర్య చేయుచున్నటువంటి దేవాతి దేవుడు నిన్ను నీవు ఉపేక్షించుకొని నన్ను వెంబడించమని చెప్తాడు. లూకా సువార్త 9:23లో, ఫిబ్రవరికి రాసిన 9:28లో నీవు ఏ విధముగా మారిన మనసుతోటి, పరిశుద్ధ జీవితంతోటి ఆయనను వెంబడించాలో, శ్రమను అనుభవించాలో ఆయన మనకు చక్కగా చెప్పాడు. దీని కొరకు ఆయన శిలువ విజయము నీకు నాకు ఒక గొప్ప ధన్యతనిస్తుంది ప్రియులరా. అదే నీకు నాకు ఒక గొప్ప విజయాన్ని ఇస్తుంది. మనకు వార్త ఎంతో ధన్యమైనదని కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయములో 18వ వచనంలో ఒక మాట చెప్తాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము, బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. మొట్టమొదటి స్వాలంబన, మొట్టమొదటి సత్యము భక్తుడు ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు ఆయన సువార్త ప్రకటించుటకు నన్ను పంపించాడు అంటాడు. ప్రియమైన వారులరా, వాక్చాతుర్యం అక్కర్లేదు, లేకపోతే గిమ్మిక్కులు అక్కర్లేదు, లేకపోతే పెద్ద మ్యూజిక్ సిస్టములు, లేకపోతే సినిమాలు, ఇవేమీ అక్కర్లేదు. దేవాతి దేవుడు
ఆ సిలువ వ్యర్థము కాకుండా నీకు నాకు అంగీకరింపచేసిన సువార్తనే ప్రకటించమని చెప్తున్నాడు. ఇదే భక్తుడు 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో ఇంకొక మాటని ప్రముఖంగా చెప్తాడు ప్రియులారా. ఇంకొక మాటను ప్రముఖంగా చెప్తాడు 4వ వచనంలో. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమలంతటిలో మమ్మలను ఆదరించుచున్నాడు. ప్రియమైన వారలారా, క్రీస్తు శిలువ సువార్త ప్రకటనలో ఉన్న వారి కొరకు ఒక నిత్య నిరీక్షణ గల నీకు దేవాతి దేవుడు స్వయంగా పలుకుచున్న ఈ మాట, ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారి అయినను, ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గల వారమగునట్లు నీవు శక్తిని పొందుకున్నావు. నీకు దేవుడు శక్తిని అనుగ్రహించాడు. ఆ శక్తితోటి ఆదరణను ఇతరులకు అందించేటువంటి బలాన్ని నీకు నాకు అంగీకరించిన దేవుడో, ఎంత గొప్ప దేవుడో! ఈ సిలువ యాగములో ఎంత ధన్యత మనకుందో ప్రియమైనటువంటి వారలారా. ఈ సందేశములో సిలువ విలువను గురించి ఒకవేళ నీవు నేను ఒకవేళ ఆలోచించినట్లయితే, ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే తన ప్రియ కుమారుని ఇచ్చాడు. ఆ సత్యము సర్వలోకమునకు అర్హత కలిగినది. కాబట్టి ప్రియులరా, యోహాను సువార్త 3వ అధ్యాయము 16, 17 వచనం చూడండి. నీవు నేను ఎందుకు ఇట్టి ఆదరణను లోకములోనికి తీసుకొని వెళ్ళాలి? నశించుచున్న వారికి తెలియపరచాలి. ఒక మాటను చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఇక్కడ దేవుని ప్రేమ ప్రముఖమైన మాట. దేవుని ప్రేమ లోకమును ఎంతో ప్రేమించినట్టుగా, అంటే ఈ లోకములో విశ్వాసులే కాదు, అన్యులు కూడా ఉన్నారు, ఇతర మతస్థులు కూడా ఉన్నారు. వారు ఇంకా సిలువను వర్రితనముగా చూస్తూ ఉన్నారు. కానీ నీవైతే ఆ సిలువను శక్తిగా చూస్తూ ఉన్నావు. నీకు నిజమైన సత్యము తెలిసింది గనుక నీవు ఈ సత్యాన్ని తెలియని నీ సహోదరుడికి, వెర్రితనములో ఉన్న సహోదరునికి తెలియచెప్పడము, నీ సిలువను నీవెత్తుకొని ముందుకు కొనసాగడం, నీ సిలువను నీవెత్తుకొని క్రీస్తుని వెంబడించడము. ప్రియులారా, ఈ ధన్యత నీకు నాకు ఎందుకంటే 17వ వచనం చూడండమ్మా. లోకము తన కుమారుని ద్వారా లోకము, ఇక్కడ గమనించండి, లోకము అంటే నువ్వు ఒక్కడివే కాదు, క్రైస్తవులు ఒక్కరే కాదు, చర్చికి వచ్చేటోళ్లే కాదు. లోకము చదువుతాయి మొత్తం చదువు. లోకము తన కుమారుని ద్వారా, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ప్రియులారా, దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి ఎందుకు పంపించాడు? లోకమును తన కుమారుని ద్వారా రక్షించడానికి. ఎలా రక్షణ కలుగుతుంది? సిలువ యాగము ద్వారా. ఈ సిలువ యాగము ఏమన్నా మంత్రాలేసి లేకపోతే ఏదో విభూదిలో ఇంకొకటో చేస్తే జరిగేటువంటిదా? కాదు పిల్లరా, కాదు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. రోమా 5:8. గట్టిగా చదువునా. ఎందుకనగా
ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. సారీ 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. హల్లెలూయా. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎలా? ఎట్లనగా మనం ఇంట్లో పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. హల్లెలూయా. He expressed his love through the death of Christ on the cross. అందుకే ఆ సిలువ విజయము నొందాడు దేవుడు. ఆ విజయాన్ని నీకు నాకు అందించాడు. ఎందుకు? ఈ లోకమును రక్షించడానికి. ఎలా? ఆ యేసు క్రీస్తు ప్రభు శుభవర్తమానము ద్వారా, సిలువ యాగము ద్వారా ఆయన నీకు నాకు ఇచ్చిన ధన్యతను మనము వెల్లడిపరచగలగాలి. ఈ ధన్యమైన సత్యాన్ని నీవు నేను మరవకూడదు, ముందుకి తీసుకొని వెళ్ళాలా. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట చెప్తాడు చూడండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి బలి అర్పణగా అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. అలాగే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రియమైన వారులారా, ఈ లోకమును రక్షించుటకు దేవాతి దేవుడు తన ప్రేమను చూపించుటకు తన జనతైక కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువుని శరీరధారిగా రక్త మాంసములతో ఒక శరీరమును అమర్చి తన నామమును పెట్టి మన మధ్యకు ఇమ్మానుయేల్ గా పంపించాడు. ఆ ఇమ్మానుయేలు దేవుడు నీకు నాకు ఒక ధన్యమైనటువంటి సత్యాన్ని ఇస్తూ ఉన్నాడు. పిల్లరా, ఎంత ధన్యతో ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. దేవుడు తన ప్రేమను చూపించినట్టుగా చూసుకున్నాం. ఈ సిలువ యాగములో ఉన్నటువంటి ఒక్క మాట 2 మాటలు మనం చూసుకోవాలని ఆశపడుతున్నాను. పిల్లరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26 నుంచి 28 వరకు చూస్తే ఈ సిలువ యాగము ఏ విధముగా మనకు ధన్యతనిచ్చిందో కనబడుతుంది. పిల్లరా, ఒకసారి చూడండి మా 9:26 నుంచి. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. కాల్తలి దేని కొరకు? పాప నివారణ. ఈ పాప నివారణ కొరకు ఒక్కసారే తన్ను తాను అర్పించుకున్నాడు. అదే నిజ యాగము, లోక రక్షణ యాగము, తన ప్రేమ యాగము, సిలువ సువార్త. పిల్లరా, ఒకవేళ నీ పాప దోషపరాధములు క్షమించబడిన తర్వాత మరలా తిరిగి నీవు పాపము వైపు పరిగెట్టినట్లయితే, పాపములో జీవించుటకు ఇంకా కొనసాగుతున్నట్లంటే క్రీస్తుని మరలా నీవు సిలువ వేసినట్టా కాదా? సిలువ శక్తిని నీవు పోగొట్టుకుంటున్నట్టా కాదా? ప్రియమైన వారులారా, మనము చదువుకున్న మూల వాక్యములో 18వ వచనములో ఏం చెప్పాడో? సువార్త, సిలువ సువార్త, దేవుని శక్తి, పాపము మరణము శక్తుల మీద జయించిన నీవు తిరిగి మరలా వెళ్తావా? రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి ఒకసారి.
అంకుల్ మళ్ళీ ఒకసారి చెప్పరా? కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. ఆయన ఏ విధముగా మనకు తన యాగము ద్వారా ఒక ధన్యతనిచ్చాడో, విడుదలను దయచేశాడో, తన ప్రేమను చూపించాడో ఈ వచనంలో మనకు కనబడుతుంది. చూడండి, చదువు తల్లి. మరియు అపరాధముల వలనను శరీరం యందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా ఎప్పుడమ్మా మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేతి వ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. అదే సమాధాన సువార్త, అదే నీకివ్వబడిన సమాధానము. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న మాట చూడండి. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఆయనతో కూడా సిలువ వేయబడినది. నీ శరీర పాప దోష అపరాధములో, నీ శరీర పాత స్వభావములో ఆయనతో కూడా సిలువ వేయబడి నూతనత్వములోనికి నీవు నేను వచ్చాము కనుక ఈ సిలువ అవసరత నీకు నాకు ఎంతగానో ఉంది. ఈ సిలువ అవసరత ఎంతగానో ఉంది. ఎందుకంటే ఈ సిలువే మనకు మార్గము. మనము పాడుకున్నటువంటి మొదటి గీతములో సిలువే నా శరణాయనురా. ఎందుకో నా పాప దోష అపరాధములను క్షమించుటకు. సిలువే నాకు ఆదరణాయ. ప్రియమైన వర్లరా, ఆ గానములోనే కృప గురించి రాస్తాడు, సమాధానం గురించి రాస్తాడు. ఒకవేళ మీరింటికి వెళ్ళిన తర్వాత గమనించుకోండి, సమయాతీతం అవుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండమ్మా. గలతీ 6:14. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధమైన జోడు తొడుగుకొని నిలవబడుడి. హల్లెలూయా. ఈ సిలువ నిలబడిన వారికందరికీ శక్తి, ఈ సిలువ నిలబడిన వారికందరికీ విజయము, ఈ సిలువ నిలబడిన వారికందరికీ దేవుని ప్రేమ. ప్రియమైనటువంటి వారులరా, ఈ ధన్యమైన సత్యాన్ని ఎరగడానికే అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో ఇంకొక మాట ఉంది చూడండి. సమయం అవుతుంది తల్లి, త్వరగా కొద్దిగా ముందుకు వెళదాం. అపోస్తలుల కార్యములు 4:12. మరి ఎవరి వలనను రక్షణ కలుగదు. ఈ నామమునే మనము రక్షణ పొందాలి. కానీ ఆకాశము క్రింద
మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామములో రక్షణ లేదు. Therefore, the only source of salvation is the cross and the Christ and his name. ఆ సిలువ మీద యాగము చేసిన క్రీస్తు, ఆ యేసు క్రీస్తు ప్రభు నామమే మనకు మార్గము, రక్షణ మార్గము. ఎంత ధన్యమైన మాట చూడండి. ఇంకొక మాట యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో స్వయంగా చెప్తాడు, నేనే మార్గము సత్యము జీవము అన్నాడు. నేనే జీవము అన్నాడు ప్రియులారా. కాబట్టి సిలువ విజయము, సిలువ ప్రేమ, సిలువ జీవము మన జీవితంలో ఎల్లప్పుడూ మనము గమనించుకోవాలి. శత్రువులను జయించిన యేసు క్రీస్తు ప్రభు నీకు విజయం ఇచ్చున్నాడు. ఆ విజయముతో నీ పరిచర్యను, నీ విశ్వాస జీవితాన్ని నీవు కొనసాగించాలి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూడండి అమ్మా, ఏం చెప్తున్నాడు? కొలసి 2:15. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను. సరే తల్లి అమ్మా 15వ వచనం చదువునా? 15వ వచనం చూడు, సమయం అయిపోతుంది గనక. ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచను. ప్రియమైనటువంటి వారులారా, ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనము చూసాము. మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచూ ఉన్నాడు. ఈ రోజు కూడా తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. అదే మాటను మనం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనంలో చూస్తాం ప్రియులారా. కాబట్టి ఈ దేవాతి దేవుడు మనకి రక్షణ, పాప దోష అపరాధముల నుండి మనకు ధన్యతను కలిగించింది. దేవుని చిత్తమైతే మరి ఒకసారి పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో ఈ సిలువ మీద ఉన్నటువంటి ప్రవచనములను మరలా మనం చదువుకుందాం ప్రియులరా. ఆ దేవాతి దేవుడు నిన్ను నన్ను ఎంత ధన్యతనిచ్చాడో ఒకవేళ మీరు గనక ఇంటికి వెళ్ళి చూసుకోవాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో మన పాప క్షమాపణ ఉన్నట్టుగా మనం చూసాం. 2వ మాట రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనకు సమాధానమై ఉన్నాడు, సమాధానమును దయచేశాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూస్తే శాపము నుండి రక్షించాడు మనల్ని. యెషయా గ్రంథం 53:5లో చూస్తే ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థతనిచ్చాడు. వీటన్నిటికన్నా ప్రముఖమైనటువంటిది హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15వ వచనంలో చూస్తే సాతాను మీద జయమునందాడు, ఆ జయాన్ని నీకు నాకు ఇచ్చాడు. ఒక్కసారి ఈ మాట చదువుకుందాం ప్రియులు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15. ఈ సిలువ మనకు చూపిన ధన్యమైనటువంటి ఆశీర్వాదములు, పాప క్షమాపణ, తండ్రితో సమాధానము, శాపము నుండి విడుదల, మన రోగములో బానిసత్వము, మనకు స్వస్థత, సాతాను పైన విజయము, తద్వారా నీకు నాకు ఆయనిచ్చిన ఆ రక్షణ నిత్య జీవాన్ని మనకు నడిపిస్తుంది. The path of the cross in your life is something that begins with your sins, redemption, sanctification, and leading to eternal life. What a great power of this cross. ఈ దేవుని యొక్క సిలువ ఎంత ధన్యమైనదో చూడండి. ఇది నీకు నాకు ప్రముఖమైనటువంటి
చదువుతండి. సాతాను జయమును గురించి, ఎలా సాతానుని జయించాడో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 ఉన్న మాటలు నాన్న. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున, ఏమ్మా? కాబట్టి ఆ పిల్లలు ఇక్కడ అనలేదు. ఆ పిల్లలు అంటే లోకములో ఉన్న పిల్లలు వారందరూ కూడా రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ప్రియులారా, ఈ మాటను చదువుకుంటున్నంతసేపు, ధ్యానం చేస్తున్న అంతసేపు నాకున్న ఒకటే ఒక ఆలోచన, ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఇంత గొప్ప దేవుడు తన ప్రేమను చూపడానికి తన ప్రియ కుమారుడిని ఆ శిలువ యాగమునకు అప్పగించి మరణమునంది ఆ మరణమును తిరిగి జయించి అపవాది విజయమును ఆయన పొంది నీవు నేను శిక్షింపబడవలసి ఉండగా, మరణించవలసి ఉండగా నిత్య జీవాన్ని నీకు నాకిచ్చి తను పొందిన విజయాన్ని మనకు అప్పగించాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఈ ధన్యత కలిగిన దేవుడు మరి ఎవరు లేరు, యేసుక్రీస్తు ప్రభు తప్ప. నీవు ఈ లోకంలో జీవిస్తున్నావు ప్రియులరా, కానీ అనేక మంది ఈ శిలువ వార్తను, ఈ శిలువ సువార్తను ఇంకా వెర్రితనముతోటి యోచిస్తూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ శిలువ మానవ మీద నుంచి దిగలేకపోయాడా? గాయాలు కొడుతుంటే వారిని ఎదుర్కోలేకపోయాడా? ఆయన మరణిస్తే? ఈ ప్రశ్నలు అనేక మంది వేస్తూ ఉండడం నీవు నేను గమనించాం. కానీ యేసుక్రీస్తు ప్రభు తన కనికర ప్రేమను, తన కనికర మాధుర్యమును లోకానికి అందించడానికి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు శిలువ యాగములో పొందిన దెబ్బలు గాయముల చేత ఆయన విజయాన్ని ఇచ్చినది లోకానికి అంతటికీ చేరాలని నీకు నాకు ఒక పని చెప్పాడు. లూకా సువార్త 9:23 చదవండి నాన్న. 9:23 మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. ఎవరి సిలువ? యేసుక్రీస్తు మోసిన సిలువను నువ్వు మోయమంటున్నాడా? తన సిలువ పాప క్షమాపణకు మార్గమైంది, సిలువ మరణమును జయించుటకు మార్గమైంది, సిలువ అపవాదిని జయించుటకు మార్గమైంది. మరి నీ సిలువ నీలో ఉన్న పాప దోష అపరాధములను క్షమించుటకు నీవు దేవుని దగ్గరికి వెళుతున్నావా లేదా? 24వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును
పోగొట్టుకున్నాడు దానిని రక్షించుకొనును. ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, దేవాతి దేవుని మరి ఒక ప్రణాళిక, ప్రముఖమైన ప్రణాళిక, ఏకత్వము, తండ్రితోటి ఏకత్వము, తన బిడ్డలను, తన 2 మందలను ఏకము చేయడానికి ఈ సిలువ యాగము. నీవు నేను మోయుచున్న నీ సిలువ నీవెత్తుకున్నట్లయితే ఈ ధన్యత జరుగుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాల నుంచి చూడండమ్మా. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, ఆ సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగ చేసెను. కనుక సమాధాన కారకుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా సమాధాన సువార్తలో ఉన్నటువంటి మూలాంశము? సహోదరుడు ఎందుకు ఇన్నిసార్లు ఈ సమాధాన సువార్తను గురించి నీకు నాకు ఆయన మరలా చెప్తున్నాడని అంటే, ప్రియమైన వారులరా, ఆయన ద్వారానే మన ఉభయములము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఆయన ద్వారానే సమాధానకర్త, ఆయనే సమాధాన సువార్తను మనకి ఇచ్చాడు. కాబట్టి 19వ వచనంలో ఒక మాట చూడండి అమ్మా. కాబట్టి మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ప్రియమైన వారులరా, ఈ సిలువ శక్తి నిన్ను నన్ను ఆదరించాలి. ఈ సిలువ శక్తి నిన్ను నన్ను బ్రతికించాలి. ఈ సిలువ శక్తి నీకు నాకు ఒక బాధ్యతనిచ్చి ఉన్న దానిని నెరవేర్చడానికి సహాయము చేయాలి. ప్రియమైనటువంటి వారులరా, ఈ సిలువ శక్తి నిన్ను నన్ను నమ్మిన వారిని రక్షిస్తుంది. 21వ వచనంలో మూల పాఠము 1 కొరింథీ 1వ అధ్యాయము ఒకవేళ 24 వరకు చదువుకున్నట్లయితే 21వ వచనంలో ఈ సత్యం కనబడుతుంది. మనకు ఈ సత్యం కనబడుతుంది. ప్రియమైన వారులారా, నీవేం చేయదలుచుకున్నావు? సిలువను ఎత్తుకొని ముందుకు కొనసాగుతున్నావా? క్రీస్తుని వెంబడిస్తున్నావా? సిలువను కాళ్ళ కింద తొక్కి, లేకపోతే ఈ లోకంలో బ్రతుకుతున్నావా? ఏం చేస్తున్నావా? నిన్ను నీవు తెలుసుకో. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 22. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడప్పుడు తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. హల్లెలూయా. నీవు ఒప్పుకుంటున్నావా క్రీస్తుని? లేదా ఒప్పుకుంటున్నాను. లేకపోతే క్రీస్తు విరోధిగా ఉన్నావా? లేదు, నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు ఒప్పుకున్నట్లయితే ఆయన సిలువను ఎరిగిన నీవు నీ సిలువను ఎత్తుకొని ముందుకు కొనసాగాలి. ఆయన నీకు నాకు ధన్యతనిచ్చాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూడండి. కొలసీ 1:20వ అధ్యాయం. సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందైనను పరలోకమందైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలనని తండ్రి చిత్తము. నీవు నేనే కాదు, ఈ లోకమంతా సమాధానం. నిన్ను నన్ను ప్రేమించి తన ప్రేమను వెల్లడిపరిచాడు. కానీ నీవు నేను ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి.
దేవుడు క్షమించిన పాపములను తిరిగి మరలా మనము చేస్తున్నామా? దేవుడు క్షమించిన పాపములను పరిశుద్ధపరిచిన ఈ జీవితంలో తిరిగి పాపములోనే బ్రతుకుతున్నామా, లేకపోతే నీతివంతముగా బ్రతుకుతున్నామా? పాత జీవితంలోనే ఉన్నామా, క్రొత్త జీవితాన్ని పొందుకున్నామా? మారిన మనస్సు మనలో ఉందా లేదా? పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు సంచకరువుగా అనుగ్రహించబడి ఉన్నాడు, ఆదరణకర్త. పిల్లరా, ఇంకా ఒకవేళ ఎవరైనా ఈ స్థితిలోనే ఉంటే ఇదిగో ఇదే గొప్ప తరుణము. ఆయన నిన్ను నన్ను క్షమించి రక్షించడానికి ఈ సువార్తను అనుగ్రహించాడు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒక మాట. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఆయన్ను గురించిన మాట వలన కలుగును. ఆమేన్. నీవు నేను ఈ క్రీస్తుని గురించి, ఈ క్రీస్తు శిలువ యాగమును గురించి, ఈ క్రీస్తు శిలువ విజయమును గురించి, ఈ క్రీస్తు శిలువ నా జీవితంలో ఈ దిన ఆవశ్యకతను గురించి విన్నాము, విశ్వసించాం. మరి విశ్వసించని వారికి నీవు వినిపించడానికి, క్రీస్తుని గూర్చిన సువార్తను అందించడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు పోలేకపోతే కనీసం పోతూ ఉన్న వారికైనా నీ ప్రార్థన సహాయమును, ఆర్థిక సహాయమును, నీ చేతనైన సహాయమును ఇవ్వు. ఒక్కడు నీళ్ళు ఇస్తే ఆయన మర్చిపోయే దేవుడు కాదు, నిన్ను ఆదరించే దేవుడు. పిల్లరా, ఈ శిలువ యాగము ధ్యానం చేయుచున్నంతసేపు నాలో కలిగినటువంటిది ఒకటే ఒక్క తలంపు. ఏమిటో తెలుసా? ఎందులకు నాపై ప్రేమ అందదయా స్వామి, నా మదికి అందులకే భయముంది తిని, అందులకే భయముంది తిని, బాసిల్లెను సిలువలో పాపక్షమా. ప్రేమైనటువంటి వాళ్ళ, మహా అద్భుతమైనటువంటి సర్వ సత్యము ఆ శాపమును, ఆ అవమానమును మహత్ కార్యముగా సర్వలోకమునకు రక్షణగా మార్చిన ధన్యత, ఏకైక ధన్యత యేసుక్రీస్తు ప్రభు శిలువ యాగము. ఈ శిలువ యాగము నీ జీవితంలో, నా జీవితంలో సర్వలోకమును రక్షించడానికి, నిత్య జీవం ఇవ్వడానికి, ఆ నరక పాశము నుండి తప్పించడానికి ఉపయోగపడుతుంది గనుక నీవు రక్షణ పొందుకో, నిత్య జీవం అందుకో. ఆయన నీకు ఇచ్చినటువంటి ఒక్క ఆజ్ఞను, నీ సిలువనెత్తుకొని నిన్ను నీవు ఉపేక్షించుకొని నన్ను వెంబడించమన అట్టి ధన్యతను దేవాతి దేవుడు నీకు నాకు అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడవైన మా దేవా, మా తండ్రి, ఎన్నికలేని నీ దాసునికి నీవిచ్చిన తలంపులను, మాటలను నీ బిడ్డల ఎదుట పెట్టడానికి, నిలబట్టడానికి నీ కృపను నాకు అనుగ్రహించి సిలువ సాటున నన్ను మరుగుపరిచి, బుద్ధిహీనుడనైన నన్ను ప్రభు నీ బిడ్డలతో మాట్లాడేదాన్ని నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాను. వినిన వాక్యము, విత్తబడిన విత్తనము నూరంతలుగా ఫలించినట్లు నా ప్రభు, 1000 అభివృద్ధి పొందినట్లు నాయన ప్రతి బిడ్డను పేరు పేరు వంతున దీవించమని, మీరు పొందిన విజయమును
దేవా ప్రభు, మీరు పొందిన గాయముల చేత మాకిచ్చిన స్వస్థతను ఈ వాక్యము వినుచున్న బిడ్డల హృదయములలో కలిగింపచేసి సంపూర్ణ స్వస్థతను దయచేయమని, వారి ప్రతి అవసరతను, ప్రతి బాధను, ప్రతి కష్టమును, నష్టమును ప్రభువా యేసుక్రీస్తు ప్రభు నామములో ఆనందముగా మార్చమని, శాపగ్రస్తమైన జీవితం అనుకొని బాధపడుతున్న వారికి నీవు ఆశీర్వాదకరమైన జీవితాన్ని దయచేయమని యేసుక్రీస్తు ప్రభువు నామమున బ్రతిమలాడి వేడుకొనుచు ఉన్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన తర్వాత డేవిడ్ గారు ఆశీర్వాదం ఇస్తారు. పరలోకమందున్న మా తండ్రి